ఓం గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త. జయ గురుదత్త. మారుతి అనుగ్రహం ప్రారంభ 30వ తారీఖు జూలై నెల 2025 బుధవారం. హస్త నక్షత్రం, షష్ఠి తిథి, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు దీపారాధన. ఇవాళ విశేష ధనయోగం కోసం శివాలయంలో దీపం వెలిగించాలి. అంటే ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత శివాలయంలో దీపం వెలిగించాలి. శ్రావణ మాసంలో కొన్ని పరిహారాలు ఉన్నాయి. హస్త నక్షత్రంలో, అలాగే వివిధ రకాల నక్షత్రాల్లో దేవాలయంలో ప్రదక్షిణాలు చేయటం, లేదా కొన్ని పారాయణలు చేయటం, లేదా ఒక మంత్రం నేను చెప్తే దాన్ని 108 సార్లు వినటం, ఇలా అద్భుతమైన పరిహారాలన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. ఒకటి చెప్పనండి, నిరుత్సాహపడిపోయి, నీరసపడిపోయి, లేదా బలహీనపడిపోయి ఇక ఏమైపోతుందో అని భయాందోళనలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ధన సమస్యల వల్ల, పిల్లల వల్ల, ఆరోగ్యాల వల్ల, ఇంట్లో అనేక చికాకుల వల్ల, ఆస్తి సమస్యలు, ఆస్తి గొడవలు, ఇలా ఒక ఉద్యోగ అంటే ఒక సెక్యూర్ జాబ్ లేక ఇలా చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నారు. ఒకటి నేను చెప్తాను, చాలా అంటే ఇక నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంకా దీనికన్నా పెద్ద మాట ఏముంటుంది. నేను భగవంతుణ్ణి ప్రత్యక్షంగా నేను చూశాను. అంటే ప్రత్యక్షంగా చూశానంటే ఆయన రూపాన్ని కాదు, ఆయన ఫలితాన్ని. ఇది ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆయన ఫలితాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. నా వాళ్ళు నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా దగ్గరికి వచ్చేవాళ్ళు, ఈ ఛానల్ వీక్షించే వాళ్ళు ఎంతోమంది అసలు హైలీ ఇంపాసిబుల్ అన్న వాళ్ళు బాగుపడ్డారు. కాబట్టి నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఏది కూడా అసాధ్యము అన్నది ఉండదు. మనకు ఇంపాసిబుల్ అన్నది ఏది ఉండదు. భగవత్ అనుగ్రహంలో అన్నీ మనకు పాసిబుల్ అవుతాయి. ఎన్నో కష్టాల్లో నేను ఒక జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. ఎన్నో కష్టాల్లో కూడుకుపోయినటువంటి ఒక వ్యక్తి, పాపం ఆవిడ నాతో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించినా మాట్లాడనివ్వలేదు. అంటే ఆమె గ్రహస్థితో, ఆమె దోషమో, లేదా నా దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు ఎక్కడో ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి నా దాకా రాలేదు. తర్వాత ఆవిడ బాధని భగవంతుడు స్వీకరించాడేమో, ఆవిడ శరణాగతి ఆ భగవంతుడి చరణాల దగ్గరికి వెళ్ళిందేమో. ఒక వ్యక్తి నాకు చాలా సన్నిహితుడు, ఆయన ద్వారా ఆవిడ నన్ను కలవడం జరిగింది. ఒక అర్ధగంట సేపేమో విన్నాను ఆవిడ బాధ అంతా. కరెక్టు త్రయపక్షకం అంటే 45 రోజుల్లో, నేను సత్యంగా చెప్తున్నాను, ఆవిడది ఒక పెద్ద పని అయిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా నేను కలవలేకపోయానని ఎంతో బాధపడింది. ఇప్పటికి కూడా మాట్లాడితే ఫస్ట్ అదే మాట మాట్లాడతారు. గతం అమ్మ అన్న కూడా, అయ్యో మీరు చేసిన పని అంతా ఇంత కాదు. కాబట్టి ఇవన్నీ కూడా నేను అన్నవాడిని చేయట్లేదు, శాస్త్రం. అందులో ఉన్న అద్భుతమైన రహస్యం. నేను కామన్, సర్వసాధారణంగానే ఉంటాను. మీలాగే సినిమాలకు వెళ్ళడము, మీలాగే పూజలు చేసుకోవడము, కొన్ని మూలమంత్రాలు ఎక్కువగా జపం చేయటం, పూజలు చేసుకోవడం, మీలాగే తిరుగుతూ ఉంటాము, క్షేత్రాలకు వెళ్తూ ఉంటాం, నదీ స్నానాలు చేస్తూ ఉంటాం. అందరిలాగానే ఉంటాను. నేనేమి పెద్దగా హడావిడిగా, మడిగా, విపరీతమైన ఎలా అంటరానితనంగా అలా ఏమీ ఉండను. నేను కామన్గా ఉంటాను. అంటే చాలా సింపుల్గా, చాలా నార్మల్ పర్సన్. మీరు అందరూ ఎలా ఉంటున్నారు అలాగే, కుటుంబంతో, నా స్నేహితులతో అలాంటి జీవితమే నాది. కానీ నా జీవితంలో ఒక రోజులో 24 గంటల్లో 4 గంటల సేపు నా జీవితంలో దత్తాత్రేయుడికి ఇస్తాను. మీరు ఒక అర్ధగంట ఇవ్వచ్చు. అంటే నేను అనేది ఏంటి,
పూజకు నేను కేటాయించే సమయం. ఎంత బిజీ ఉన్నా, ఎన్ని పనులున్నా, ఎన్ని జాతకాలున్నా, ఎన్ని షూటింగ్లున్నా, నా జీవితంలో 4 గంటల సేపు నా దత్తుడికి నేను సమర్పిస్తా. అక్షరలక్ష మాలా మంత్ర జపాలు ఎన్నో చేశాను, ఇంకా చేస్తా బతికున్నంతకాలం. మీరు ఒక అర్ధగంట చేయొచ్చు, పావుగంట చేయొచ్చు, 1 గంట చేయొచ్చేమో. అదే రక్షిస్తుంది, అదే కాపాడుతుంది. భగవత్ శక్తి అన్నది అసలు వర్ణనాతీతం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 100% ఖచ్చితంగా నన్ను కలిసిన తర్వాత, ఆవిడ బాధ విన్న తర్వాత, ఆమెకు జరిగిన ఎంతో గొప్ప, అంటే ఆమెకు ఎంత సక్సెస్ అయిందో అవన్నీ చెప్తూ ఉంటే, అవన్నీ విన్న తర్వాత నిజంగా ఇంకా భగవంతుడి పట్ల, భక్తి పట్ల అపారమైన నమ్మకం కలుగుతోంది. విపరీతంగా భగవంతుడు ఉన్నారనేటటువంటి ప్రయాణంలోనే వెళ్ళడం జరుగుతుంది. అందుకే మీ అందరికీ కూడా అధైర్యపడొద్దు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు కాపాడుతాడు. అంతెందుకు, విపరీతమైన కష్టాలుంటే వచ్చి నన్ను కలవండి, కన్ఫామ్ ఏదో ఒక సొల్యూషన్ ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. సరే, ఇవాళ దీపారాధన. ముందు మీ ఇంట్లో దీపాన్ని వెలిగించండి. శ్రావణ మాసం, బుధవారం, హస్త నక్షత్రం. ఎందుకంటే శ్రావణ మాసానికి చంద్రుడు అధిపతి. ఎలా అండి? పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉంటుంది, అదే మనం రాఖీ పండుగ అని చేసుకుంటాం. ఆ పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉంటుంది, ఆ శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. సరే, ఈ రోజున నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు 1 ఒత్తిగా చేసి మీ ఇంట్లో పూజా మందిరంలో దీపం వెలిగించండి. తర్వాత శివాలయంలో ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి, అంటే దేవాలయం మూసివేసేలోపు, దీనికి సూర్యుడితో సంబంధం లేదు, సూర్యాస్తమయంతో సంబంధం లేదు. ఈ సూర్యాస్తమయం లోపు అన్నది ఏం పెట్టుకోకండి మీరు. దేవాలయం మూసేలోపు అక్కడ కూడా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు 1 ఒత్తిగా చేసి దీపం వెలిగించండి. ఇంట్లో మట్టి ప్రమిదే, అక్కడ మట్టి ప్రమిదే, 3 ఒత్తులు అక్కడ, ఇక్కడ 3 ఒత్తులే, అక్కడ నువ్వుల నూనె, ఇక్కడ నువ్వుల నూనె. ఇవాళ ఎవరైతే ఇంట్లో దీపం వెలిగించి శివాలయంలో దీపం వెలిగిస్తారో, శివాలయంలో ఎక్కడా, గర్భాలయంలో వెలిగించడానికి ఏమీ అర్హత ఉండదు. మరి అక్కడ ప్రాంగణంలో ఎక్కడైనా మనస్ఫూర్తిగా పరమభక్తితో దీపాన్ని వెలిగించి, శంకర, పరమేశ్వర నీవే దిక్కయా అని మీరు నమస్కారం చేయండి. సాధ్యమేకార్తి సంయుక్తం మన్నిహినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిభిరాప భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ ఘోరాద్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మీ కష్టాన్ని స్వీకరిస్తాడు. నేను ఎంతో మనస్ఫూర్తిగా ఆయనని ధ్యానించి చెప్తున్నాను. తప్పకుండా ఈరోజు ఈ దీపారాధన అనేక దోషాలను తీసేస్తుంది. భక్తులు, ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారు ఎంతోమంది ఫోన్ ద్వారా నన్ను సంప్రదించడం, లేదా డైరెక్ట్ వచ్చి కాదు గురువుగారిని ప్రత్యక్షంగా కలవాలి అని కొంతమంది వచ్చి కలవడం. ముందుగా ఎంతో ఆనందంగా అందరికీ ఒక ఆశీర్వచనాన్ని చేస్తాను. సంపూర్ణ దత్తానుగ్రహం ఉండుగాక. ఎందుకంటే ఒక వ్యక్తిని ఇంతలా నమ్మటం కూడా భగవంతుడి యొక్క అనుగ్రహమే. అయితే ఒక అద్భుతమైన పరిహారం ఇవాళ నేను చెప్పబోతున్నాను. శ్రావణ మాసంలో ఈ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించడం విశేషం. 25వ తారీఖు నుండి శ్రావణ మాసం, ఈ నెల 25 నుండి మొదలవుతుంది. శ్రావణ మాసము ఎంతో శుభత్వాన్ని పొంది ఉంటుంది. శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసం సంవత్సరం మొత్తంలో చాలా విశేషమైనటువంటివి. అయితే శ్రావణ మాసంలో ఎక్కువగా సకల కోరికలు సిద్ధిస్తాయి అని ఎలా చెప్పగలము అంటే, ఆ మాసంలో శుభగ్రహాల యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరము శ్రావణ మాసంలో చాలా శుభయోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పిన ఈ పరిహారం చేసుకుంటే అది జరుగుతుంది. అయితే ఈ శ్రావణ మాసంలో ఏం చేయాలి అంటే, ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మనకు
ఎంతో ప్రసిద్ధి, ఎంతో శక్తివంతమైంది, ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కలుంగిలి మాల అని చెప్పి మనం విన్నాం, ప్రచారంలో ఉంది, మనం వింటున్నాం, ఆ మాల ధరించడం జరిగింది. అయితే ఏ మాలకైనా ఒక శక్తి ఎలా వస్తుందంటే మంత్రశక్తి ద్వారా. ఒక రాయి భగవంతుడు ఎప్పుడవుతాడు? రాయిని చెక్కిన తర్వాత కూడా అవ్వడు. అలాగైతే మనము ఆ చెక్కే శిల్పి ఉన్నటువంటి ప్రాంతానికి, ఆయన షాప్ దగ్గరికి వెళ్తే వందల దేవతల విగ్రహాలు ఉంటాయి, వాటన్నిటికీ మొక్కం కదా. ఒక రాయి చెక్కిన తర్వాత కూడా దానికి పవిత్రత రాదు. మంత్రాదీనంతు దైవతం, మంత్రశక్తి ధారబోస్తే అంతులేని శక్తి వస్తుంది. ఖచ్చితంగా మానవాళికి ఉన్న కష్టాలన్నీ నెరవేరడానికి కలియుగంలో ఋషులు మనకు అందించిన ఎన్నో పరిహారాల్లో ఇదొకటి. మంత్రశక్తి ఒక మాలలో ధారబోసి, మనము కలుంగులి మాల ఏదైతే ధరించడం ద్వారా మంచి జరుగుతుందని నమ్ముతామో దానికి 10 రెట్లు కాదు 100 రెట్లు. ఎందుకు ఈ మాట ధైర్యంగా చెప్తున్నానంటే దానికి అంత పూజ జరుగుతుంది, అంత తపస్సు ధారబోస్తారు కాబట్టి. అది చాలా పవర్ఫుల్. ఆ మాల యజమాని ధరించిన, పిల్లలు ధరించిన, లేదా ఆడవారైతే వారు క్యారీ చేసేటటువంటి బ్యాగ్లో వేసుకున్న, లేదు ఆడవారు ధరించకూడదని కాదు, కానీ మెళ్ళో వేసుకుంటే చూడ్డానికి బాగోదేమో అని ఆ భ్రాంతి ఉంటే, తర్వాత అదేమి ఇంత ఇదిగా, ఇంత పెద్దగా, చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉండదు. చాలా సున్నితంగా, చాలా చిన్న పూసలతో ఉంటుంది ఆ మాల. ఆ మాల ధరించాలి. శ్రావణ మాసంలో దానికి ఒక పూజ చేయాలి. ఇప్పుడు నేను ఎన్ని పూజలు చేసినా, నేను ఎన్ని హోమాలు చేసినా, దానికి ఎంత తపస్సు ధారబోసినా, వ్యక్తిగతంగా ధరించేటటువంటి వాళ్ళు పూజ చేయాలి. చాలా చిన్న పూజ. కుబేర గణపతి పూజ అనేది ఉంటుంది. అది ఎలా చేయాలో మా వాళ్ళు చెప్తారు, మీకు మా శిష్యులు చెప్తారు. అదేం లేదు, కుబేర గణపతి నామాలు ఉంటాయి. కుబేర నామాలు 3 నామాలు, గణపతి నామాలు 4 నామాలు, మొత్తం కూడా 7 నామాలు ఉంటాయి. ఆ 7 నామాలతో పూజ చేయాలి. 5 నిమిషాలు పడుతుంది అంతే. ఆ పూజ అంటే మీకు పోస్ట్ ద్వారా వస్తుంది. వచ్చిన తర్వాత ఆ పూజ కూడా మీ నక్షత్రానికి సంబంధించి ఎప్పుడు చేయాలో చెప్తాను. ఆ పూజ చేసి ధరించాలి. అది ఎంతటి శక్తి అంటే, ఎంత పాజిటివ్ అంటే, ఎంతోమంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, విదేశాలకు వెళ్ళే వాళ్ళు చాలామందికి ఇచ్చాను. శ్రావణ మాసంలో ధరించండి, శ్రావణ మాసమే దానికి ఆయువు పట్టు. ఎంతోమంది గత సంవత్సరం ధరించారు, చేశారు. 100% పాజిటివ్ న్యూస్ విన్నాను నేను. అందుకే ఈ మాసంలో ఈ ఛానల్లో వీక్షించేటటువంటి వారికి తప్పకుండా అది అందాలి అన్న సంకల్పంతోనే చెప్తున్నాను. తప్పకుండా ఈ పరిహారం పోస్ట్ ద్వారా తీసుకొని ధరించాలి. సరే, అది ధరిస్తే ఏమిటి దాని యొక్క ఫలితము అంటే, దానివల్ల మాకు ఏం మంచి జరుగుతుంది? మీరు చెప్పారు పూజ చేసుకొని వేసుకోమన్నారు, వేసుకుంటాం. దానివల్ల ఏం మంచి జరుగుతుంది అంటే, సంపూర్ణ ధనయోగం, మనశ్శాంతి, ఉద్యోగం. అంటే ఒకటి కాదు, ఇంకా ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. అలాగే మంచి జాబ్ అంటే ఒక సెక్యూర్ జాబు, ఒక మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. విదేశాలకు వెళ్తారు. విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా జాబ్ సమస్య ఉన్నా, వీసా సమస్య ఉన్నా తొలగిపోతాయి. ఏంటి ఈ మాల ధరిస్తే ఇవన్నీ జరుగుతాయా? ఒకటి చెప్తాను, నమ్మకంతో పరమాత్ముడు ఖచ్చితంగా నా పిల్లల్ని రక్షిస్తాడు అని నమ్మకంతో చేసిన ఎన్నో కుటుంబాలకు మంచి జరిగింది.
ఇది మిమ్మల్ని కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు, కనీసం వేలాది రూపాయలు మీతో ఖర్చు పెట్టించేది కాదు. చాలా సింపుల్ పరిహారం. ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో అంత పాజిటివ్ పవర్ ఉంది, జరుగుతుంది. 100% మంచి జరుగుతుంది. ఆ మాల ధరించడం వల్ల నియమాలు ఏముండవు. ఏదైనా అంటూ ముట్టు మైల నియమాలు ఉంటాయా? శాకాహారమే భుజించాలా, లేదంటే ఇంకోటి ఏ నియమాలు ఉండవు. ఎందుకంటే దానికి ప్రోక్షణ మంత్రాలతో పూజ జరుగుతుంది కాబట్టి అది అత్యంత పవిత్రమైనది. దానికి ఏ నియమము ఉండదు, ఏ దోషము అంటదు. సరే, ధనయోగం, ఉద్యోగయోగం, వీసా రావటం, విదేశాలకు వెళ్ళడం, విదేశాల్లో ఉన్న వాళ్ళకు వీసా ప్రాబ్లం పోవటం, విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగం రావటం, ముఖ్యంగా వ్యాపారంలో విపరీతమైన నరదృష్టి తీసేస్తుంది. ఆ మాల ఎంత పవర్ అంటే నరదృష్టి పూర్తిగా పోతుంది, నరదృష్టి పీడ విముక్తవుతుంది, నరదృష్టి దోషం పోతుంది, నరదృష్టి అనేది పటాపంచలవుతుంది. ధనయోగం, వ్యాపార యోగం, ఉద్యోగ యోగం, ముఖ్యంగా గృహయోగం. గృహయోగానికి ఎందుకు అది పనిచేస్తుందంటే అది ఈశాన్య మహామంత్రంతో పూజ చేస్తారు. కొన్ని పూజల్లో వాస్తుకు సంబంధించిన యోగాలు కలగాలని యజమాని ఎవరైతే ధరిస్తారో వాళ్ళకు వాస్తు దోషం అంటకుండా, వాస్తు పీడ రాకుండా, వాళ్ళకి ఎటువంటి దోషాలు అంటకుండా విపరీతమైనటువంటి యోగం కలగడానికి, ఏమంటే ఇవన్నీ నేను నిజంగా చెప్తున్నాను, సత్యంగా చెప్తున్నాను. అది ధరించిన తర్వాత చాలామందికి సక్సెస్ అయింది. ఒకటి చెప్పన, మనం నమ్మి ధైర్యంతో ఉండి ముందడుగు వేయడం కన్నా మించిన సక్సెస్ ఏముంటుంది? ఇప్పుడు నేను ఇంత గట్టిగా చెప్పినప్పుడు ఆ భగవంతుడు ఉన్నాడు, కాపాడతాడని మీరు ముందడుగు వేస్తారు కదా, అది తీసుకొని ధరిస్తారు కదా, అక్కడే మీ పని అయిపోయినట్టు. ఎందుకంటే 100% భగవత్ అనుగ్రహం అనేది నమ్మకంతో స్టార్ట్ అవుతుంది. నమ్మకం అనేది ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఏదైనా సాధిస్తాడు. నేను అందరికీ ఒకటే చెప్తాను, మీరు ముందు మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. సమస్య శాశ్వతం కాదు. మీరు బ్రతికినంత కాలం ఈ కష్టాలతోనే బ్రతకరు. ఒక వ్యక్తి వైవాహిక సమస్యలతో విపరీతంగా సతమతం అవుతూ నా దగ్గరికి వచ్చారు. లాస్ట్ ఇయర్, నేను చెప్తున్నాను, గత సంవత్సరం జరిగింది. ఇక భార్యతో పూర్తిగా విడిపోదామని నిశ్చయించుకున్నారు. విపరీతమైన కేసులు, గొడవలు. నియమంతో ఈ మాల ధరించి ఆ 7 నామాలతో, 7 మహామంత్ర నామాలతో పూజ చేసి అది ధరించండి. మీరు ఏదో మనకు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నట్టు ఒక నల్లటి వస్త్రాలు ధరించాలి, లేదంటే నేలపైన పడుకోవాలి, ఇలాంటి నియమాలు ఉండవు. ఒక ఉంగరం ఎలా పెట్టుకుంటామో, లేదంటే ఒక స్టోన్ ఎలాగైతే ధరిస్తామో అలాంటిదే ఇది కూడా ఒక పరిహారం. మీ శరీరాన్ని తాకి ఉండాలి, మీకు అన్ని సమస్యలు సర్దుకుంటాయి. ఎలా గురుగారు, మొత్తం తెగేదాకా వచ్చింది? అసలు మీకు అవన్నీ ఎందుకండి? మీరు నమ్మి ఒక అడుగు వేయండి. నిజంగా అండి, నిజంగా 100% ఆయన జీవితంలో మిరాకిల్స్ జరిగాయి. అలా ఎన్నో వైవాహిక సమస్యలు పోతాయి, ఆర్థిక ఇబ్బందులు పోతాయి. ముఖ్యంగా వివాహం అవ్వనటువంటి వాళ్లకు అత్యంత బలం ఏంటో తెలుసా? దీనికి కుజదోషము, కాలసర్పదోషం ఉన్న వాళ్లకు ఇది వెంటనే పనిచేస్తుంది. ఎందుకంటే సర్పమంత్రాలతో, అలాగే కుజస్తంభన దోష నివారణ చేసే కొన్ని పూజలతో మీకు ఇస్తారు కాబట్టి 100% వెంటనే వివాహం అవుతుంది. మంచి సంబంధం వచ్చి వివాహం కుదురుతుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎంతో శక్తి నిక్షిప్తమై ఉంటుంది ఆ మాలలో. అది ధరించాలి. 24వ తారీఖు వరకు ఆషాఢ మాసం, 25వ తారీఖు నుండి శ్రావణ మాసం. ఆ శ్రావణ మాసంలో మొట్టమొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు మీ ఇష్టం. మనకు శ్రావణ మాసం 30 రోజుల్లో ఏ రోజు ధరించినా దాని పవర్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి శ్రావణ మాసంలో ఎందుకు అంటే, నేను ఎందుకు ధరించమంటున్నానంటే, కొన్ని దోషాలు తొలగిపోవడానికి శ్రావణ మాస ప్రాయశ్చిత్తాలు ఎంతో పనిచేస్తాయి. అంతెందుకు, శ్రావణ సోమవారాలు కొంతమంది ఉపవాసాలు ఉంటారు, కేదారేశ్వర స్వామి వ్రతాలు చేస్తారు, వరలక్ష్మి వ్రతాలు చేస్తారు. ఇలా శ్రావణ మాసంలో ఎంతో పాజిటివ్ పవర్ ఉంది. తప్పనిసరిగా మీరు ఏ సమస్య ఉన్నా ఈ మాల ధరించాలి. అయితే దీని ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మీ గోత్రం, ఇక్కడ ఇంట్లో భార్య, భర్త, పిల్లలు ఉంటారు కదా,
వాళ్ళ పేర్లు తీసుకొని, వాళ్ళ గోత్రం తీసుకొని, వాళ్ళందరి పేర్లు ఏవైతే ఉంటాయో అవి తీసుకొని వాళ్ళ నక్షత్రాలతో, ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన పాయింట్, వాళ్ళ నక్షత్రాలతో కొన్ని పూజలు జరుగుతాయి. నేను ఇందాక చెప్పినట్టు వివాహం అవ్వడానికి సర్పదోషాలు పోవాలి, కుజదోషాలు పోవాలి, అలాగే నరదృష్టి మొత్తం పోవాలి, వ్యాపారం చేసే వాళ్లకు ఉద్యోగం రావాలి, వీసా సమస్య పోవాలి, విదేశాలకు వెళ్ళాలి, అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి. వీటన్నిటికి కూడా కొన్ని కారకత్వాలు ఉంటాయి, కొన్ని గ్రహాల యొక్క ఆధిపత్యం ఉంటుంది, జాతకంలో కొన్ని దోషాలు పోవాలి. అందుకు గాను వాళ్ళ నక్షత్రాలు ఏవైతే ఉంటాయో ఆ నక్షత్రాలతో పాటుగా పూజ జరుగుతుంది. అలాగే పోస్ట్ ద్వారా మీకు అది అందుతుంది, లేదా మీరు డైరెక్ట్ వచ్చి, కొంతమంది ఏంటంటే డైరెక్ట్ వచ్చి మీ చేతి మీద తీసుకుంటాం, అలాగైనా తీసుకోవచ్చు. హైదరాబాదులో సికింద్రాబాదు నియర్ రైల్వే స్టేషన్ దగ్గర దత్తపీఠం ఉంది, అక్కడైనా తీసుకోవచ్చు. లేదు మీకు పోస్ట్ ద్వారా అందుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ గోత్రనామాలు ఎందుకు మీకు అంటే నా భావన ఏంటంటే మనకు శ్రావణ మాసం ముందే ఈ పూజ జరిగి మీకు పోస్ట్ వచ్చి టైం పడుతుంది కాబట్టి వెంటనే గోత్రం పేరు అవి ఇవ్వాలి. ఇంకొకటి చాలామందికి ఒక సందేహం ఏంటంటే మామూలుగా మనకు అందరి ఇప్పుడు ఉదాహరణ ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక 30 మందో 40 మందో వాళ్ళ గోత్రనామాలు ఇవ్వటం, వాళ్ళ అడ్రస్ ఇవ్వడం చేస్తారు కదా. అందరికీ సామూహికంగా ఈ 40 మందికి ఒకేసారి పూజ చేయటం అలా ఉండదు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక యజమానికి ఒక బ్రాహ్మడితోని సంకల్పం చెప్పి ఆ సంకల్పం రాసిచ్చి దానికి సంబంధించిన ఏ పూజ చేయాలి, ఏ మంత్ర ఆవాహన చేయాలనేది నేను చెప్తాను. దాని ప్రకారమే పూజ జరుగుతుంది. మనం దేవాలయాల్లో సామూహికంగా జరిగేటటువంటి హోమాలు అవి జరుగుతూ ఉంటాయి కదా, ఆ విధానం కాదు ఇది. ప్రత్యేకంగా మీకు సంబంధించి మీకు సపరేట్గా ఆ పూజ అనేది జరిగిన తర్వాత ఆ మాల అనేది మీకు పోస్ట్ ద్వారా వస్తుంది. అది రుద్రయోగాన్ని పొంది ఉంటుంది, విశేషమైన దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక రాయిలో శక్తి ఉండదు, ఆ రాయిని చెక్కిన తర్వాత అందులో నిక్షిప్తమై ఉంచినటువంటి మంత్రశక్తి ఫలితాన్ని ఇస్తుంది. కావున మనం ప్రతిష్టల్లో కూడా మీరు చూసినట్లయితే ప్రతిష్ట చేసేటప్పుడు కింద యంత్రాలు పెడతారు, ఆ యంత్రాలకు కొన్ని వేల జపాలు చేస్తారు. ఆ చేసినటువంటి యంత్రాలు ప్రతిష్టకు ముందు పెట్టిన తర్వాతే విగ్రహాన్ని పెడతారు. అంటే మంత్రశక్తియే మొత్తము ఈ సృష్టిని కాపాడుతుంది. అసలు మంత్రాధీనంతు దైవతం. అసలు భగవంతుడు ఎలా ఉంటాడు, మంత్రం రూపంలో భగవంతుడు పలుకుతాడు. మంత్రాధీనంతు దైవతం. భగవంతుడు ఎక్కడుంటాడు, వేదంలో ఉంటాడు, మంత్రాల్లో ఉంటాడు. మంత్రంతో భగవంతుణ్ణి ఆరాధించాలి, అంతే కదా. మనం ఏ పూజ చేసినా మంత్రం ఖచ్చితం. మనం ఏ పూజ చేసినా మంత్రం అనేది ఇంకా దానికి ఇంకొక విధానం ఎక్కడుంది? ఏదైనా సరే మంత్రం చెప్పకుండా భగవంతుడికి మనం ఏమీ చేయలేం. ఆఖరికి అగరబత్తి చూయించినా, నైవేద్యం పెట్టినా, దీపం వెలిగించినా, అలాంటి కొన్ని మహామంత్రాలతో పూజ జరిగినప్పుడు మీ పిల్లలు ఖచ్చితంగా మారుతారు, వాళ్ళకు మంచి జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం, మారుతారు అంటే నాకు గుర్తొచ్చింది, ఒక అబ్బాయి చదువులో పూర్తిగా డల్గా ఉన్నాడు. ఇది నిజం, యథార్థం చెప్తున్నాను నేను. ఆ అబ్బాయి ఉపాధ్యాయులు అంటే వాళ్ళ టీచర్స్ చెప్పినటువంటి చదువు వాళ్ళు సక్రమంగా చెప్తున్నారు, తన తోటి వాళ్ళందరూ బాగా చదువుతున్నారు, ఇతనికి మైండ్కి అసలు ఎక్కట్లేదు. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో దానికి డబల్ ఇతను బాధపడుతున్నాడు. ఎందుకు నాకు రావట్లే, ఎందుకు రావట్లే? నేను చెప్పే జాతకంలో ఈ దోషం ఉంది, ఇగో మీ వేలిముద్రలు. వారు ప్రత్యక్షంగా వాళ్ళ నాన్నగారు, ఆ అబ్బాయి, వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఆయన వేలిముద్రల్లో కొన్ని చక్రాలు చూసి, ఇగో ఈ విధంగా ఈ దోషం ఉంది, అందుకే ఈ సమస్య వస్తుంది, ఇగో ఈ పరిహారం చేసుకో, ఇది ధరించు, నువ్వు జాగ్రత్తగా నేను చెప్పిన విధంగా ఈ నియమాలు పాటించు, అంతే. 100% అతనిలో మార్పు వచ్చింది. అంటే అంతవరకు జరగనటువంటి మార్పు ఎలా జరిగింది? భగవత్ శక్తి మాయ, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఎప్పుడు ఎలా ఎవరిని అనుగ్రహిస్తాడో తెలియదు. అందుకే మీకు తెలిసిన వాళ్ళలో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో, మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లోనే సడన్గా విపరీతంగా సంపాదించి సొంత ఇల్లు, కారు కొనుక్కొని లైఫ్ మొత్తం మారిపోయిన వాళ్ళు ఉంటారు.
మీరు చూస్తుంటేనే విపరీతంగా ఎదుగుతున్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తెలివితేటలు మీకు లేవా? వాళ్ళకున్న చదువు మీకు లేదా? వాళ్ళని భగవంతుడు రక్షిస్తున్నాడు. ఏదో అదృష్టం కాపాడుతుంది. అదృష్టం అంటే ఏంటి? భగవద్ భిక్ష. ఈ గ్రహాల యొక్క అనుగ్రహము, అదృష్టం, భగవంతుడి యొక్క అనుగ్రహం ఇవన్నీ ఒకటే. కావున మీరు ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారు తప్పకుండా నేను చెప్పిన పరిహారం చేయాలి. రేపు శ్రావణ మాసంలో చేసుకోవడం విశేషం. ఇంకొకటి, నేను ఏది చెప్పినా కూడా అంటే ఏదో నా స్వలాభాన్ని నేను చూసుకొని చెప్పేది కాదు. మీరు ఎక్కడ ఎన్ని చేసినా నేను చెప్పేది కానీ నేను చేసే విధానం కానీ ఎంతో పవిత్రంగా ఉండడం, ఎంతో నియమనిష్టలతో చేయడం. అంతెందుకండి, మీ మనస్సాక్షికి మీరు చెయ్యాలి అనిపిస్తేనే చేయండి. ఎవరిని కూడా నేను ఖచ్చితంగా చెయ్యండి, మీకు అదైపోతుంది ఇదైపోతుంది ఇలాంటి ఫాల్స్ ప్రామిసులు చేయడమో, లేదంటే ఏదో మీకు జరిగిపోతుందని దోషం ఉందని చెప్పడమో ఇలా ఉండదు. ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. నేను ఎన్నోసార్లు ఇదే చెప్పాను. మీరు ఎవ్వరూ కూడా అధైర్యపడొద్దు, మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఈ చిన్న చిన్న పరిహారాలతో మీరు ఖచ్చితంగా రక్షింపబడతారు. ఉద్యోగం కానీ గృహము కానీ ఇవన్నీ కూడా మనం ఎంత ప్రయత్నించినా మనకు కలిసి రావట్లేదు అంటే మన జాతకంలో ఏదో దోషం ఉంటేనే జరుగుతుంది. ఇంకొకటి, ఇక్కడ జాతకము అన్న పాయింట్ వచ్చింది కాబట్టి ఈ మాల ధరించడం ద్వారా కొన్ని గ్రహాల యొక్క దోషాలు విముక్తవుతాయి. ముఖ్యంగా శనిగ్రహం, ఎందుకంటే నలుపు రంగులో ఉంటుంది. శనికి సంపూర్ణ దోషాన్ని తీసేసే మాల ఇది. శని దోషం, ఏలినాటి శని దోషం, అర్ధాష్టమ శని దోషం, అష్టమ శని దోషం, కంటక శని దోషం, శని హస్తంగత దోషం, శని భంగ దోషం, ఇలా చాలా ఉంటాయి. దృష్టి అరిష్ట దోషాలు, శని దృష్టి దోషాలు ఎన్నో ఉంటాయండి. కంపల్సరీగా అష్టమ శని దోషం కూడా ఉన్న వాళ్ళకి ఈ మాల ధరించమని చెప్పాను నేను. కావున ఇది నవగ్రహ దోషాలను తీసేస్తుంది, జాతకంలో ఉన్న దోషాలని కంట్రోల్ చేస్తుంది. మీరు ఇది ధరించగానే మీకున్నటువంటి కర్మ ప్రాయశ్చిత్తం విముక్తవుతుంది. కావున మీకు ఆ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి కాల్ చేయాలి. నెంబర్కి కాల్ చేసి మీ గోత్రము, మీ అడ్రస్, కరెక్ట్ అడ్రస్ ఇవ్వాలి. మీ అడ్రస్సు, మీ నక్షత్రాలు ఇవన్నీ కూడా రాసుకుంటాము. మీ గోత్రనామాలు తీసుకోవడము, మీకు పోస్టు ద్వారా పంపడం, లేదా ప్రత్యక్షంగా వస్తే నేనే నా చేతి మించి ఇవ్వడం, ఇవి జరుగుతాయి. తప్పనిసరిగా మీకు మళ్ళీ చెప్తున్నాను, శ్రావణ మాసంలో ఈ పరిహారం చేస్తే మాత్రం మీరు చాలా 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 ఉన్న దోషంలో నుంచి బయటపడడం జరుగుతుంది. మీకు ఆ రిజల్ట్ కనపడుతుంది. నేనేదో మీకు ఎక్కువగా చెప్పి మోటివేట్ చేసి నేను ఇది చెయ్యండి అని చెప్పను. భగవంతుడి యొక్క అనుగ్రహం ఇది, చేసుకోండి అని చెప్పడం నా బాధ్యత. తదుపరి మీ నిర్ణయాన్ని బట్టి మీ జీవితం, మీ పిల్లల జీవితం, ఆ భగవత్ అనుగ్రహం అన్నీ కూడా మీ చేతిలోనే ఉంటాయి. అలాగే అదృష్టం ఐశ్వర్యం. ఇవాళ అదృష్టం ఐశ్వర్యం నేను మీకు చెప్పే మాల, ప్రతిరోజు ఒక మాల గురించి చెప్తున్నాను కదా. అగ్నితత్వ మాల అది. మనకు నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక కలుంగిలి మాల ఎంత శక్తినిస్తుందో ఒరిజినల్ అసలు దొరకదు. నేను ఇస్తాను ఒరిజినల్ది మీకు. అగ్నితత్వ మాల నేను ఇచ్చేది చాలా పవర్ఫుల్. అది అంటే నేను ఎందుకు పదే పదే ఒక విషయాన్ని చెప్పడం అంటే అది అంత ఇంపార్టెంట్, అంత ముఖ్యం కాబట్టి. ఆ అగ్నితత్వ మాల ఒరిజినల్ది, అగ్ని సంబంధితమైన మాల. అది చాలా పవిత్రమైనటువంటిది. అది ఆడవారు కొన్ని ప్రశ్నలకు నేను సందేహాలు ఇస్తాను, కొన్ని ప్రశ్నలకు నేను సమాధానాన్ని ఇస్తాను. ఆడవాళ్ళు ధరించొచ్చా? తప్పకుండా. మీకు అది వేసుకుంటే నాకేమి అంటే ఎదుటి వాళ్ళు చూస్తే అది ఎబ్బెట్టుగా ఉంటుంది అని మీరు అలాంటి భావనలో లేకపోతే ధరించవచ్చు, ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఒకవేళ వేసుకోలేకపోతే బ్యాగ్లో పెట్టుకోవచ్చు, క్యారీ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, పర్సులో పెట్టుకోవచ్చు, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. మీరు పడుకునే దగ్గర ఏదైతే మీకు తలగడ ఉంటుందో దాని కింద పెట్టుకోవచ్చు, లేదా మీరు వాడే వస్త్రాలలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ వస్త్రం మీ శరీరాన్ని తాకుతుంది కాబట్టి ఆ మంత్రశక్తి ఉంటుంది.
ప్రత్యేకంగా మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ధరించవచ్చు. ఎందుకు? దానికి ప్రతి నెల ఇబ్బందులు వచ్చినప్పుడు దానికి అంటు ముట్టు మైల ఏది అంటదు. అగ్నిముఖావై దేవాః సదా పవిత్రాః సదా శుచిః అగ్నిదేవాః అగ్నయే నమః హుతవహాయ నమః. చాలా 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 పవిత్రమైంది. ఇంకొకటండి, నేను చెప్పేది గుడ్డిగా మీరు నమ్మి చేయండి. దానివల్ల నేను ఇదివరకు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, దానివల్ల పుణ్యం ఏదైనా ఉంటే మీకు, పాపం ఏదైనా ఉంటే నాకు. ఇలా ఏ గురువుగారు ఒప్పుకోరు. నేను చెప్తున్నాను, మీరు చేసే ప్రతి పనిలో పుణ్యమే. చేయకూడని పని నేను చెప్పను. అది మీరు ధరించాలి, మిమ్మల్ని రక్షిస్తుంది. శ్రావణ మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి మాసం. తప్పకుండా పోస్ట్ ద్వారా చాలామందికి పంపిస్తున్నాను. డైరెక్ట్గా వచ్చి నా చేతి మించి తీసుకుంటాము, గురుగారు చేతి మించి తీసుకుంటే మాకు అదొక సంతృప్తి అన్న వాళ్లకు నా చేతి మించి మంత్రించిస్తున్నాను. ఎందుకంటే కొన్ని శని దోషాల వల్ల కూడా కొన్ని జాతకాలు నేను చూస్తున్నాను, కేవలం శని దోషాల వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటువంటి శని దోషానికి చెక్ పెట్టేటటువంటి, అంటే ఆ శని దోషాన్ని సైతం హరింపజేసే శక్తి ఉంటుంది ఈ మాలకు. సరే, తప్పకుండా మీ గోత్రము, మీ పేరుతో నామ నక్షత్రం ప్రకారం సంపుటి చేసి మీకు ఇస్తారు, తీసుకోండి. ఇక దీని గురించి నేను పదే చెప్తాను, ఏదో వ్యాపారం అనుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, దానికి పూజకు సంబంధించి నా అరుణాచలేశ్వరుడి యొక్క మాల పట్టుకొని చెప్తున్నాను. పూజకు సంబంధించి తప్ప ఒక్క రూపాయి నేను స్వీకరించట్లేదు, అది సత్యం. మీకు మీ యోగం కోసమే. సరే, ఇక ఈరోజు మంత్రం జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. విదేశీ యోగము, వీసా ప్రాబ్లం లేకుండా వీసా రావడం, విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. లేదా విదేశాల్లో ఉన్న వాళ్లకు వీసా ప్రాబ్లం పోతుంది. తప్పకుండా ఈ మంత్రాన్ని వాళ్ళకు పంపించండి. అక్కడ ఉన్న వాళ్ళని జపం చేయమని చెప్పండి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు చేసుకోండి. పిల్లలు చెయ్యకపోతే, పిల్లలు చెప్పిన మాట వినకపోతే మీరు చేయండి. మీకు కూడా చదవడం రావట్లేదు, నోరు తిరగట్లేదు, నేనేం చదువుకోలేదు, నేను వ్యవసాయాలు చేస్తూ చిన్నప్పటి నుంచి చదువు లేక ఉన్న వ్యక్తిని, అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, అలా అయితే నేను చెప్పిన మంత్రాన్నే పదే 108 సార్లు వినండి. అంటే ఒక 20 నిమిషాలు వినండి ఆ మంత్రాన్ని. తప్పకుండా ఈ మంత్ర జపం చేయడం ద్వారా మీ పిల్లలకు వీసా ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.